So today we'll be discussing only what is PostgreSQL. Okay, history of PostgreSQL, features. Okay, so PostgreSQL means it's like open source RDBMS. Okay, we have different databases in the market, right? Like RDBMS, NoSQL. In RDBMS side, we have DB2, SQL, Oracle, MySQL. We have so many databases, right? Like PostgreSQL also comes under RDBMS database. Okay, it's not comes under NoSQL database. Okay, NoSQL database, that is different. NoSQL means not only SQL. Okay, that is non-SQL databases like MongoDB, Cassandra. Those comes under NoSQL databases. Here, PostgreSQL comes under RDBMS. It's basically enterprise class RDBMS. Enterprise means even though it is open source, features are available like enterprise class RDBMS. So, like MySQL, take MySQL. MySQL also open source only. Okay, like that PostgreSQL, MariaDB. We have few databases in the market. Like PostgreSQL also one of the best and famous software in the market, PostgreSQL. So some people will call Postgres, some people will call PostgreSQL. Okay, basically initial name was Ingress actually. Ingress, very old, 20 plus years back, very old database like Oracle. Okay, that time it was introduced as a Ingress actually. Ingress to Postgres, Postgres to Postgres 95, then Postgres 95 to PostgreSQL. So now we'll call it as a PostgreSQL. Okay. Few people still it is calling Postgres. Okay. Your wish, you can call it any name, PostgreSQL or Postgres. Okay. This is very not only 20 years. Now we are in 2024, right? It is more than 30 years. Basically, small question. మీరు అక్కడ JSON for no relation queries అన్న Postgres లో అదొక ఆప్షన్ సార్. అంటే Postgres నాట్ ఓన్లీ Postgres, ఐ థింక్ Oracle సెపరేట్ ఉంది, Oracle NoSQL సెపరేట్ ఉంది. బట్ నీకు MySQL, Postgres అన్ని యూ క్యాన్ స్టోర్ RDBMS డేటాబేస్, ఈవెన్ యూ క్యాన్ స్టోర్ JSON ఆల్సో. JSON అంటే ఏమని మనకి మీనింగ్? JSON మీన్స్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, సో JSON అంటే ఇప్పుడు మామూలుగా RDBMS డేటా ఎలా స్టోర్ చేస్తాం? విల్ స్టోర్ ద డేటా ఇన్ టేబుల్స్. Tables consist of rows and columns. Okay. Yes. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇక్కడ మనం ఎలా పడితే అలా డేటా స్టోర్ చేస్తాం, అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా ఇక్కడ స్టోర్ చేస్తాం. లైక్ నీకు MongoDB, Cassandra, Couchbase ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దాని కిందకి వస్తాయి నీకు. ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటా అవి స్టోర్ చేసుకోవడానికి PostgreSQL JSON కూడా సపోర్ట్ చేస్తుంది. JSON కూడా స్టోర్ చేయాలి. నాట్ ఓన్లీ Postgres, నీకు MariaDB అని సపోర్ట్. నీకు యాక్చువల్ గా Oracle సపోర్ట్ చేయాలి, బట్ Oracle బ్లాబ్స్ అని ఉంటాయి కదా సార్, అవి ఏమైనా సపోర్ట్ చేస్తాయి? అది వేరు. నీకు బ్లాబ్ అవి ఇక్కడ కూడా ఉంటాయి కదా, ఏ డేటాబేస్ లోనే ఉంటుంది. అది నీకేంది బైనరీ డేటా స్టోర్ చేసుకోవడానికి, అది వేరు. నీకు బైనరీ డేటా స్టోర్ చేసుకోవడానికి వేరు, JSON అనేది వేరు అనమాట. ఓకే, JSON కి నీకు Oracle సపరేట్ ఉంది. నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేస్తాను అది ఇన్స్టాల్ చేసి, బట్ ఫేమస్ కాలేని నేను దాన్ని వదిలేస్తాను యాక్చువల్ గా. Oracle NoSQL సపరేట్ ఉంది. బట్ ఇక్కడ నీకు RDBMS ఏంటంటే డైరెక్ట్ గా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, బట్ 90% ఎవరు యూజ్ చేయరు. నీకు 10% కొన్ని అప్లికేషన్స్ కాల్స్. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డేటా ఎలా ఉంటుందంటే మిక్సర్ ఉంటుంది అనమాట, కాంబినేషన్ ఆఫ్ RDBMS, కాంబినేషన్ ఆఫ్ JSON. సో నీకు వాళ్ళు 2 డేటాబేస్ యూజ్ చేసే బదులు ఒక డేటాబేస్ యూజ్ చేయాలనుకుంటే వాళ్ళ డేటా కొన్ని టేబుల్స్ ఏమో రోస్ కాలమ్స్ డేటా ఉంటుంది, కొన్ని టేబుల్స్ ఏమో JSON ఫార్మాట్ డేటా ఉంది. సో దే క్యాన్ యూజ్ ఎనీ డేటాబేస్ అనమాట. సో నువ్వు ఎలా స్టోర్ చేసుకోవచ్చు డేటాని. నీకు JSON ఫార్మాట్ లో డేటా స్టోర్ చేస్తే నీకు ఎక్కువ మెమొరీ, ఎక్కువ CPU, ఎందుకంటే అన్స్ట్రక్చర్డ్ డేటా కదా అది. సో దానికి నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ మెమొరీ ఉండాలి, ఎక్కువ SSD యూజ్ చేయాలి. సో అప్పుడు నీకు డ్రాబ్యాక్ 2 యూజ్ చేస్తే. సో నేను ఇక్కడ చూస్తున్నా కదా, ఇప్పుడు నేను కరెంట్ ప్రాజెక్ట్ మైగ్రేషన్ చేస్తున్నా Oracle టు Postgres. సో వాళ్ళు PostgreSQL లో డేటా అనేది అది కూడా నేర్పిస్తారు సార్ ఈ కోర్స్ లో, Oracle టు PostgreSQL. నాకు Oracle రాదు కదా, ఇక్కడ ఓన్లీ Postgres కోర్స్. నో Oracle, నో SQL, నో అదర్ డేటాబేసెస్ ఏముంటుంది. ఇక్కడ నువ్వు PostgreSDB గా జాయిన్ అవుతే నువ్వు ఏమేం చేస్తావు అవి మాత్రం మనం నేర్చుకునేది. సో నువ్వు ఏ డేటాబేస్ మైగ్రేషన్ నేర్చుకోవాలంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా సార్, ఆ మైగ్రేషన్ మరి ఎలా చేయాలి? అంటే నాకు Oracle సంబంధం లేదు కదా, నాదంతా ఓన్లీ Postgres మైగ్రేట్ చేస్తారు. మీరు ఇక్కడ సెటప్ అంతా సెట్ చేస్తారు దానికి తగ్గట్టుగా. నాకు PostgreSDB కదా, నేను Oracle కాదు. సో నా వరకు నేను Postgres ఇన్స్టాల్ చేయడం, బ్యాకప్స్ కాన్ఫిగర్ చేయడం, యూజర్స్ క్రియేట్ చేయడం వచ్చిందని సెట్ చేస్తారు యాస్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నీ విషయం
ఇప్పుడు నీ విషయంలో ఒరాకిల్ టు పోస్ట్గ్రెస్ మైగ్రేషన్ అంటే నీకు ఒరాకిల్ వచ్చి పోస్ట్గ్రెస్ వచ్చు, నేను 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒరాకిల్ ఇన్స్టేషన్ కి పోస్ట్గ్రెస్ ఇన్స్టేషన్ కి అన్ని నువ్వే చేయాల్సి వస్తుంది. ఓకే సార్, అట్లా. ఓకే, సో నీ రెస్పాన్స్ నువ్వు 9 years కదా, ఇప్పుడు 3 years 4 years అనుకో వంశీ లాగా అయితే నువ్వు ఓన్లీ పోస్ట్గ్రెస్కెళ్ళే చేయొచ్చు. 1 database చాలు నీకు, అది పోస్ట్గ్రెస్, MySQL, Mongo, డిమాండ్ టెక్నాలజీ ఒకటి సరిపోతుంది నీకు 4 years కి. నీకు ఎక్స్పీరియన్స్ పే కొద్దీ 7+ అయింది అనుకో, అట్లీస్ట్ నీకు నీ హ్యాండ్స్ ఆన్ 2 databases ఉండాలి మన హ్యాండ్స్ లో. ఓకే, ఒక డేటాబేస్ తో సర్వే కావడం చాలా కష్టం ఇప్పుడున్న మార్కెట్ లో. ఓకే, ఒక 7 years ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే కంపల్సరీగా 2 databases ఉండాలి మనకు మార్కెట్. అర్థమైందా? JSON ఫార్మాట్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. సో బేసికల్ గా మనకు 1986 లో మనకు ఇది ఇంట్రొడ్యూస్ అయింది అనమాట. సో యాక్చువల్ గా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ అతను వాళ్ళ టీమ్ మైకెల్ స్టోన్ బేకర్, యాక్చువల్ గా అతని నేమ్ మైకెల్ స్టోన్ బేకర్ అండ్ దేర్ టీమ్ హ్యాస్ ఇంట్రొడ్యూస్ దిస్ యాజ్ ఇంగ్రెస్. దట్ టైమ్ ఇట్స్ నాట్ PostgreSQL, దట్ ఇనిషియల్ నేమ్ వాస్ ఇంగ్రెస్. యాక్చువల్లీ 1986 was introduced. Okay, like all other RDBMS, how it will support, here also it will support data types, data integrity, concurrency, performance, extensibility, security, everything it will support, text search. Okay, apart from that, it is very fast and it's very easy to maintain, troubleshooting, performance tuning, it's very easy. So compared to Oracle SQL, as you know, SQL Oracle is very complex actually. If you get any error, debugging, always you people will do patching, right? Always do this patch, that patch, raising the ticket to Oracle, okay, waiting for the ticket to reply, then do this patch, that patch. It's basically complex, all those databases, DB to Oracle, SQL Server and that. So PostgreSQL, even though open source, they are giving enterprise class features. Means all features, whatever the features they are giving, that is stable. So we won't face any issues. Okay. సార్, ఈ పోస్ట్గ్రెస్ అనేది ఒక ఓపెన్ సోర్స్. నాకు అర్థమైంది ఏంటంటే ఈ పోస్ట్గ్రెస్ ని ఎంటర్ప్రైజ్ కి అమ్ముకునేది, ఫర్ ఎగ్జాంపుల్ అరోరా అని AWS వాళ్ళు వాళ్ళ సొంత PostgreSQL క్రియేట్ చేశారు. EBS అని ఒక కంపెనీ వచ్చి వాళ్ళ సొంత PostgreSQL మాడిఫై చేసుకుంటారు, వాళ్ళ ఎంటర్ప్రైజెస్ కి అమ్ముతారు. అది వాళ్ళు మనం యూజ్ చేసుకుని ఏమైనా ఫీచర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి బగ్ ఫిక్సెస్ అనేది చేస్తారు. అంతేనా సార్? అంతే. ఇప్పుడు పోస్ట్గ్రెస్ అనేది ఓపెన్ సోర్స్. సపోజ్ నువ్వు డెవలపర్, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇది సోర్స్ కోడ్ తీసుకొని ఇందులో సపోజ్ PostgreSQL లో యాక్టివ్ లేదు, సో పెర్కోనా ఉంది, పెర్కోనా కానీ నీకు EDB కానీ ఎంటర్ప్రైజ్ DB ఇవి చాలా ఉన్నాయి అనమాట మార్కెట్ లో. అలా కంపెనీ చేంజ్ చేస్తారు, వాళ్ళ ఓన్ ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేసి యాక్టివ్ కానీ ఇంకా ఫీచర్స్ ఎక్కువ నీకు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది నేర్చుకుంటే, ఈ కోర్స్ నేర్చుకుంటే అవన్నీ సపోర్ట్ చేయగలుగుతాం సార్. అంటే అవన్నీ మనకేం సంబంధం? అది ఎవరో ఒక 1% ఎవరో యూజ్ చేసేసి మనకేం సంబంధం? నీకు 99% మార్కెట్ లో ఏం యూజ్ చేస్తారు అది కదా ఇంపార్టెంట్. AWS Aurora సపరేట్, AWS Aurora నీకు MySQL యూజ్ చేసుకోవచ్చు, Postgres యూజ్ చేసుకోవచ్చు. AWS Aurora డిఫరెంట్, నీకు అది రెండు కాంబినేషన్ ఆఫ్ MySQL అండ్ Postgres. సో Aurora MySQL యూజ్ చేసుకోవచ్చు, Aurora Postgres యూజ్ చేసుకోవచ్చు. పెర్కోనా Postgres ఉంది, అలా చాలా ఉన్నాయి మనకి. EDB Postgres ఉంది. సో నీకు 1% నువ్వు 1% గురించి కాదు కదా నువ్వు ఆలోచించాల్సి, 99% పీపుల్ ఫాలో అవుతున్నారు. ఓపెన్ సోర్స్ తీసుకుని కంపెనీస్ యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే అది ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాయి కదా, అప్పుడే కదా సాఫ్ట్వేర్ కి సపోర్ట్ అనేది ఉంటుంది. అది ఎందుకు నీకు స్మాల్ స్కేల్, మిడిల్ స్కేల్ కంపెనీ కూడా ఓపెన్ సోర్స్ అయినా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి. సపోర్ట్ ఎందుకు అవసరం లేదు కదా నీకు. DBA మనం ఎందుకు ఉండేది? వేరే వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకునేందుకు మనం ఎందుకు ఉండేది ఇక్కడ? ఆరకిల్ లో ఏదో ఒక బగ్స్ వస్తాయి, ఆ బగ్స్ వచ్చినప్పుడు నేను ఆరకిల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఇలా బగ్స్ వచ్చినాయి అని చెప్పి వాడు ఫిక్స్ పంపిస్తాడు కదా. అదే కదా నేను ఇందాక చెప్పింది, బగ్స్ అట్లాంటి కాన్సెప్ట్స్ ఇక్కడ ఉండవని. ఈవెన్ ఇట్ ఈస్ ఓపెన్, అట్లాంటి వరాకిల్ పైన వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆల్వేస్ థింకింగ్ అబౌట్ బగ్స్. అన్ని డేటాబేస్ అలా ఉండవు కదా నీకు. వాడేది అటువంటి ప్రాబ్లం రాదు అంటున్నారు సాఫ్ట్వేర్ పరంగా. రాదని కాదు, ఉండదు అంటున్నా. రాదు వేరు, ఉండదు వేరు. నువ్వు నీ అప్లికేషన్ బట్టి కొన్ని ఇష్యూస్ రావచ్చు కదా. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు సింపుల్ గా ఒక మొబైల్ తీసుకున్నావు, మొబైల్ ఆండ్రాయిడ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 1 అన్నాడు, 2 అన్నాడు, 3 అన్నాడు, అట్లా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అప్గ్రేడ్ చేసుకుంటా చెప్పు? బగ్ ఫిక్సెస్ చేసుకుంటా పోతుంది. బట్ నీకేమైనా ప్రాబ్లం వచ్చింది ఆ మొబైల్లో? నువ్వు మొబైల్ కాల్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తున్నావు, నీకేమైనా ప్రాబ్లం వచ్చింది? ఓకే ఓకే. సో ప్రాబ్లమ్స్ అనేది ఒకవేళ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం సార్ మనం? ప్రాబ్లమ్ వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళావు? నువ్వు గూగుల్ చేసుకొని అది అప్గ్రేడ్ చేసుకోవాలి, మనమే ఫిక్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక మొబైల్ తీసుకో, సామ్సంగ్ కానీ యాపిల్ కానీ ఒక మొబైల్ తీసుకో, 1,00,000 మంది యూజ్ చేస్తున్నారు, 1,00,000 మంది ఓల్డర్ వర్షన్ యూజ్ చేస్తున్నారు. ఓల్డర్ వర్షన్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా? నువ్వు ఇప్పుడు యూజ్ చేసేటప్పుడు హెవీగా యూజ్ చేస్తున్నావు అనుకో ఆ మొబైల్, నీకు తెలుస్తుంది బగ్, ఏ బగ్ ఉంది. మెసేజ్ సెండ్ చేసేటప్పుడు, లేకపోతే మొబైల్ కాల్ చేసేటప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది, లేదా కాల్ రిసీవ్ అవ్వట్లేదు, లేదా కాల్ వెయిటింగ్ అవ్వట్లేదు. నువ్వు రెగ్యులర్ గా ఎక్కువ యూజ్ చేస్తున్నా నీకు అర్థమైంది ఆ బగ్. అవును సార్. అర్థమైంది. అప్పుడు మనం వెంటనే సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళడం, సామ్సంగ్ కి ఒక టికెట్ రేస్ చేయడం చేస్తాం, వాళ్ళు ఫిక్స్ చేస్తాం. ఇది ఎట్లా అంటే పోస్ట్గ్రెస్ స్కేల్ కు ఓపెన్ సోర్స్ కదా, నీకు ఓపెన్ సోర్స్ ఎవరు ఉండరు. నీకు స్టాక్ ఓవర్ఫ్లో, డీబీ ఎక్స్చేంజ్, నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే, లేకపోతే చాట్ జీపీటీ ఉంది ఇప్పుడు మనకు, ఇంకా ఈజీ కావాలంటే చాట్ జీపీటీలోకి కొడితేనే డైరెక్ట్ గా సొల్యూషన్ వచ్చేస్తుంది నీకు. నీకు ఇంకా అవసరం సాఫ్ట్వేర్ పరంగా కూడా మనం చేంజెస్ చేయొచ్చు ఒక ఆర్గనైజేషన్ లో. సాఫ్ట్వేర్ పరంగా మనం చేంజెస్ అయ్యింది ఎందుకు చేస్తావు నువ్వు? సాఫ్ట్వేర్ ఎందుకు చేంజ్ చేస్తావు? డేటాబేస్ రన్స్ ఆన్ పోస్ట్గ్రెస్క్యూఎల్ కోడ్ మీద కదా సార్, ఆ కోడ్ లెవెల్లో చేంజెస్ మనం చేయొచ్చా చేయకూడదా అది నాకు అర్థం. పోస్ట్గ్రెస్క్యూఎల్ కోడ్ ఎందుకు చేంజ్ చేస్తావు? ఆ సాఫ్ట్వేర్ ఇచ్చినావు, దాన్ని యూజ్ చేసుకుంటావు. నేను సైంటిస్ట్ తప్ప దాన్ని చేంజ్ చేయడానికి. అదే సార్, వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్, నువ్వు ఒరాకిల్ లో కోడ్ ఉంటే నువ్వే బగ్ ఫిక్స్ చేస్తావు. నువ్వు ఒరాకిల్ సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం ఉంటే నువ్వు ఓపెన్ చేసి. నేను చేయను సార్, వెంటనే వాళ్ళకి టికెట్ రేస్ చేసి వాళ్ళని అడుగుతాను, ఇలా ప్రాబ్లం వచ్చింది మీరు తయారు చేసిన సాఫ్ట్వేర్. అవును, అది వేరు. ఒరాకిల్ టోటల్ వేరు, పోస్ట్గ్రెస్క్యూఎల్ టోటల్ వేరు. నాట్ ఓన్లీ పోస్ట్గ్రెస్, MariaDB, Mongo, all open source database are totally different from Oracle, DB2, SQL Server. Okay. We never ever do any bug fixes, patching regularly. Okay. Okay sir. That is very simple. Not only Postgres, MySQL, Mongo, MariaDB, Couchbase, Cassandra. ఓపెన్ సోర్సెస్ అన్నిటికీ ఇటువంటి బగ్ ఫిక్స్ ఉండవు. వాటి ఫీచర్ రిలీజ్ చేసినప్పుడు మనం ప్యాచింగ్ చేసుకుంటాం. ఉండవని చెప్పట్లేదు, చెయ్యము రెగ్యులర్ గా అని చెప్తున్నా. ఉండవని నేను ఒక్కరు వడ్డే యూజ్ చేయలే కదా. అవును సార్, ఉండవని చెప్పట్లేదు, రెగ్యులర్ చెయ్యము. నీకు అదే ఇందాక చెప్పినట్టు 1 lakh యూజర్స్ లో 1-2 యూజర్స్ హెవీగా యూజ్ చేసి వాళ్ళకి వచ్చిన బగ్స్ వస్తే వాళ్ళు మాత్రం చేసుకుంటారు. మిగతా నీకు 99,000 వాళ్ళకి అవసరం ఏముంది? వాళ్ళకి ఆ యూసే రావట్లేదు కదా బగ్స్. యూస్ వచ్చిన వాళ్ళు మాత్రం చేసుకుంటారు. అర్థమైందా? ఓపెన్ సోర్స్ అంటే మన ఫ్రీగా సాఫ్ట్వేర్ వస్తుంది, యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. ఓకే, నీకు 1% పీపుల్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనకేం అవసరం చెప్పు. అంతే సార్. సో వీఆర్ గెట్టింగ్ సాఫ్ట్వేర్ at a free of cost. Okay, but don't expect monitoring tool, don't expect backup tools. Okay, don't expect all the tools. Okay, we won't get any such tools. We just will get only PostgreSQL software, means the only database we'll get. Okay, backups we have to configure using shell script or whatever it may be. Okay, we have to monitor, we have to troubleshoot, we have to maintain. Okay, nobody will give any support. Okay, అర్థమైందా? ఒరాకిల్ లాగా ఏ బగ్ వచ్చినా సింపుల్ గా ఒరాకిల్ టికెట్ రేస్ చేసి 1 day వెయిట్ చేసి మళ్ళీ బగ్ ట్రీట్ చేయమంటే మళ్ళీ వాడిని అడిగి అట్లాంటివన్నీ ఉండవు. ఇక్కడ మొత్తం మనమే చూసుకోవాలి. ఓకే, ఈవెన్ నీకు అక్కడ ఏంది బార్మ్యాన్ అది ఇవే ఉంటాయి, మీకు బ్యాకప్ టూల్స్ ఉంటాయి. అట్లాంటి ఇక్కడ మనం నువ్వే చేసుకోవాలి, బ్యాకప్స్ నువ్వే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, మానిటరింగ్ టూల్స్ నువ్వే మానిటరింగ్ టీమ్ ఉంటుంది లేదా? ఓకే, బ్యాకప్ టీమ్ సపరేట్ ఉంటుంది, మానిటరింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది. సో మానిటరింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి మీకు మార్కెట్ లో? చెప్పు. మానిటరింగ్ టూల్ అంటే ఈ సర్వీస్ నౌ అదా సార్? ఐ టికెటింగ్ టూల్స్. అంటే మాకు ఓఈఎం ఉంటది. మీకు ఓఈఎం, నీకు ఓఈఎం అంటే ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్. ఓఈఎం కూడా నీకు పోస్ట్గ్రెస్క్యూఎల్ యూజ్ చేస్తాను తెలుసా? నీకు ఓఎం కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు సార్. అవును సార్, అవును సార్, ఓఎం కంపాటబిలిటీ ఉంది వేరే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్సిబిలిటీ. ఎక్స్టెన్సిబిలిటీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్సిబిలిటీ. ఓకే, నువ్వు ఓఎంఏ యూజ్ చేసుకో. ఓఎం అంటే బట్ అన్ని ఫీచర్స్ ఉండవు ఓఎం లో, బట్ ఎవరు యూజ్ చేయరు.
అంటే నేను ఇంతకు ముందు ప్యాట్ల చూశాను, ఓఎం కూడా యూజ్ చేస్తున్నారు. నీకు ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారం నీకు న్యూ రిలీక్ గుడ్ టూల్ ఉంది, డేటా డాగ్ ఉంది. సో చాలా ఉన్నాయి అనమాట మానిటరింగ్ టూల్స్ మనకి కంపాటబిలిటీ నీకు. అదే ఎక్స్టెన్సిబిలిటీ. అది AWS అనుకో, AWS వన్ టూల్స్ ఉంటాయి కదా, క్లౌడ్ వాచ్, యాప్ డైనమిక్స్ ఉంది. అవును సార్, యాప్ డైనమిక్స్ క్లౌడ్ వాచ్ ఉంటుంది, వాడి ఓన్ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి మీకు. అది అజూర్ తీసుకుంటే అజూర్ వన్ టూల్స్ ఉంటాయి అట్లా. ఓకే, సో నీకు ఎవరు మానిటరింగ్ టూల్స్, అదే GCP తీసుకున్నావు అనుకో, GCP వాళ్ళ క్లౌడ్ SQL అంటాం కదా, సో వాళ్ళ ఓన్ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి మనకి. ఓకే, పేర్లు చెప్పరు వాళ్ళు. ఒక AWS కి మనకి ఇంటర్నల్ తెలుసు క్లౌడ్ వాచ్, యాప్ డైనమిక్స్ అని. అజూర్ GCP SQL అనుకో, వాళ్ళు సెపరేట్ మానిటరింగ్ టూల్ నేమ్స్ చెప్పరు వాళ్ళు యాక్చువల్గా. సో వాళ్ళ ఓన్ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. సో అలా నువ్వు ఇదే యూజ్ చేయాలా, ఇట్లనే ఉండాలా, అలా ఏం లేదు. ఓపెన్ సోర్స్ అంటే ఇష్టం, ఎలా అయినా యూజ్ మారిపోతా ఉంటది. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ బట్టి దాని వాళ్ళ బట్టి మార్చుకుంటాం. ఇప్పుడు నువ్వు ఈ కంపెనీలో నువ్వు ఒరాకిల్ యూజ్ చేస్తున్నావు కాబట్టి OEM యూజ్ చేయొచ్చు. నువ్వు వేరే కంపెనీకి వెళ్ళావు, అక్కడ డేటా డాగ్, న్యూ రిలీక్, వేరే టూల్స్ యూజ్ చేస్తావు. సో నువ్వు ఏది స్టాండర్డ్ గా ఇదే ఇలా చేయాలి, ఇది ఇలా ఉండాలి, అలాంటి రూల్స్ ఏం లేవు. పోస్టర్స్ నీకు ఎలా నీ అప్లికేషన్ బట్టి ఎలాగానే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ పోస్టర్స్, నాట్ ఓన్లీ పోస్టర్స్, ఎనీ ఓపెన్ సోర్స్. ఓకే, సో ఇనిషియల్ వర్షన్ 6.0 వెరీ లాంగ్ బ్యాక్. ఓకే, 6.0 ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ మనకు 1 by 1 ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. ఇండెక్సెస్, PL SQL, ఇవన్నీ నేను వర్క్ స్టార్ట్ చేసినప్పటికి 8.0 అది నీకు 2005 8.0 నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పటికి కూడా నీకు ఇంటర్నల్ రెప్లికేషన్ లేదనమాట. ఇంటర్నల్ థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసుకోవాలి నువ్వు. PG క్లస్టర్, PG పూల్ అని థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసుకుంటేనే నీకు రెప్లికేషన్ కాన్సెప్ట్ వచ్చేది. యాక్టివ్ టు ప్యాసివ్ ఇవన్నీ. ఇది టర్నింగ్ పాయింట్ పోస్టర్స్ 9.0. ఇది బెస్ట్ వర్షన్ అనమాట. సో సింపుల్ చెప్పాలంటే 2010 ఆన్వర్డ్స్ ఓన్లీ పోస్టర్స్ బికేమ్ మోస్ట్ పాపులర్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే ఇక్కడ ఇన్బిల్డ్ రెప్లికేషన్ ఇంట్రొడ్యూస్ చేశాడు, యాక్టివ్ టు ప్యాసివ్. ఓకే, ఇవన్నీ ఫీచర్ అప్గ్రేడ్ కానీ ఇవన్నీ ఇది టర్నింగ్ పాయింట్ పోస్టర్స్ యాక్చువల్ గా. సో 2010 ఆన్వర్డ్స్ ఇట్ బికేమ్ మోస్ట్ పాపులర్ ఇన్ ద మార్కెట్. దాని తర్వాత మళ్ళీ సింక్రనస్ రెప్లికేషన్, ఇంకా నార్మల్ రెప్లికేషన్ కి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్, ఇంకా ఫాస్ట్ గా కావడానికి కన్సిస్టెంట్ చేయడానికి 9.1 లో 9.2 క్యాస్కేడింగ్ రెప్లికేషన్, అంటే A to B అనుకో, B to C చేసుకోవచ్చు మళ్ళీ. క్యాస్కేడింగ్ అంటే A to B, B to C. నీకు సీక్వెల్ సర్వర్ లో ఉంది కాన్సెప్ట్. స్టాండ్ బై టు స్టాండ్ బై చేయడమే మన క్యాస్కేడింగ్ అంటాం. A to B, B to C. అది యాక్చువల్ సీక్వెల్ సర్వర్ లో ఫస్ట్ వచ్చింది. 9.3 ఇంకా JSON ఫార్మాట్ డేటా స్టోర్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు వాడు. అడిగా కదా JSON ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 2013 నుంచి. మన ఎందుకంటే అప్పుడే 2013 అనుకోండి, 2010 నుంచి అనుకోండి MongoDB నేను స్టార్ట్ చేసింది. అప్పటికి MongoDB జస్ట్ లేటెస్ట్. ఫస్ట్ మనం NoSQL యూజ్ చేసింది ఇండియాలో ఆధార్ కార్డ్ ప్రాజెక్ట్. నేను ఆధార్ కార్డ్ వర్క్ చేశాను. సో ఆధార్ కార్డ్ ప్రాజెక్ట్ ఫస్ట్ MongoDB యూజ్ చేసింది అప్పుడు ఫస్ట్ మన ఇండియాలో. ఆధార్ కార్డ్ అంటే మామూలు ప్రాజెక్ట్ కాదు కదా సార్. MongoDB ఫస్ట్ మీకు వచ్చేది తెలుసా, MongoDB ఫౌండర్ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఫస్ట్ రీసెర్చ్ ఇచ్చి మాకు ఫస్ట్ MongoDB ఫౌండర్ ఫస్ట్ మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ అయింది ఆధార్ కార్డు ప్రాజెక్ట్. నాకు అప్పుడు కూడా తెలియదు యాక్చువల్గా. మేము ఫ్రీగా సర్టిఫికేషన్స్ కూడా చేసాం MongoDBకి. సో 2010 లోని సర్టిఫికేషన్స్ కూడా నేను చేశాను MongoDB. నా PostgreSQL, MongoDB, MySQL, Couchbase అన్నీ ఉన్నాయి. సో నేను ఓన్లీ ఓపెన్ సోర్స్, అందుకే Oracle, SQL, DB2 అవన్నీ నేను వర్క్ చేయను. సో ఓన్లీ ఓపెన్ సోర్స్. సో 9.6 లో మళ్ళీ మనకు ప్యారలల్ సపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. ఫారెన్ కీ డేటా వ్రాపర్, సో చాలా ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది ఫారెన్ కీ డేటా వ్రాపర్ అంటే నీకు ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ టేబుల్ యాక్సెస్ చేసుకోవడం. ఓకే, డేటాబేస్ లింక్స్ అని అంటాం. మీరు DB లింక్ అంటారు, DB లింక్. సో DB లింక్స్ ఇక్కడ మనకు ఫారెన్ కీ డేటా వ్రాపర్. సో ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ టేబుల్ యాక్సెస్ చేసుకోవడానికి డెవలపర్స్ దే విల్ యూజ్ ఫారెన్ కి డేటా వ్రాపర్, అక్కడ DB లింక్స్ అంటాం. సో మనకు టిల్ 9.6, దాని తర్వాత 9.7, 9.8, 9.9 లేదు. ఓకే, డైరెక్ట్ గా 10 వర్షన్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 9.6 ఉంది, దాని తర్వాత 18 ఉంది. సో 18 అనేది మైనర్ వర్షన్. ఓకే, ఇది మైనర్ వర్షన్ మనకి.
సో నువ్వు వర్షన్ 9.6, ఇది 10 అనుకో, 10.1, 10.2, 10.13 లాస్ట్ కు మనకి. సో అట్లా. సో మనకు మెయిన్ ఏంటంటే 10 అంటే 10 వర్షన్, దాని తర్వాత మైనర్ వర్షన్. ఇక్కడ మనకు లాజికల్ రెప్లికేషన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది సీక్వెల్ కాన్సెప్ట్, సీక్వెల్ సర్వర్ది. నువ్వు స్టాండ్ బై లో మనము ట్రాన్సాక్షన్స్ ఏం చేసుకోలేం కదా. స్టాండ్ బై మీన్స్ రీడ్ ఓన్లీ, యూ కెనాట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్. సో లాజికల్ రెప్లికేషన్ అంటే ఓన్లీ యూ క్యాన్ డూ రెప్లికేట్ ఓన్లీ రిక్వైర్డ్ టేబుల్స్. నీకు ఏ టేబుల్స్ కావాలంటే ఆ టేబుల్, ఏ స్కీమా కావాలంటే ఆ స్కీమా రెప్లికేట్. గోల్డెన్ గేట్ అవంటారు కదా సార్, అలాగా లాజికల్ రెప్లికేషన్ టూల్ వాడకుండా వేరే ఫీచర్ ఇచ్చేసారు. ఫర్ అదర్ టేబుల్స్ యూ క్యాన్ డూ ట్రాన్సాక్షన్స్. అర్థమైందా? అదే నువ్వు యాక్టివ్ టు స్టాండ్ బై అనుకో, స్టాండ్ బై లో నువ్వు ఏం చేయలేవు కదా, ఓన్లీ ఫర్ రీడ్ పర్పస్. లాజికల్ రెప్లికేషన్ లో ఏంటంటే యూ క్యాన్ డూ ట్రాన్సాక్షన్స్ ఫర్ అదర్ టేబుల్స్ అన్నమాట. సో నువ్వు ఒక నీకు 10 స్కీమాలు ఉన్నాయి, నాకు 2 స్కీమా టేబుల్స్ రెప్లికేట్ కావాలి, మిగతా టేబుల్ స్కీమాస్ నువ్వు ఇక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకుంటావు అలా. సో లాజికల్ రెప్లికేషన్ చాలా యూస్ఫుల్ మనకి. అండ్ నీకు బిఫోర్ 10 వర్షన్ లో అయితే నీకు పార్టీషనింగ్ చాలా కాంప్లెక్స్ అనమాట. నీకు పేరెంట్ టేబుల్, చైల్డ్ టేబుల్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, తర్వాత ప్రొసీజర్ క్రియేట్ చేయాలి, తర్వాత ఒక ట్రిగ్గర్ దానికి లింక్ చేయాలి, చాలా ప్రొసీజర్ అనమాట నీకు. సో బట్ నీకు ఇక్కడ నుంచి లైక్ MySQL లిటిల్ బిట్ ఈజీగా అయింది అనమాట. ఇక్కడ నీకు స్టోర్ ప్రొసీజర్, ట్రిగ్గర్ అవసరం లే, డైరెక్ట్ గా పేరెంట్ టేబుల్, చైల్డ్ టేబుల్. బట్ ఇక్కడ మనకు ఉండేది లిస్ట్ ఒకటి, 2 పార్టీషన్స్ ఉన్నాయి అనమాట మనకి ఇక్కడ. ఓకే, రేంజ్ లిస్ట్ 2 ఉండేది మనకి. 11 వర్షన్ నుంచి హ్యాష్ పార్టీషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. 11 వర్షన్ లో హ్యాష్ పార్టీషన్. ఇది ఇవన్నీ 11, 12 వర్షన్ ఇవి 1 by 1 డెవలపర్స్ సంబంధించిన ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు ఇదేకి అంత పెద్ద ఫీచర్స్ ఏమి ఇంట్రొడ్యూస్ చేయలేదు కానీ, బట్ ఇంత ముందు మనకు 2-3 కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉండేది, ఇప్పుడు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ చేశారు మనకు. అదొక అడ్వాంటేజ్. సో మనకు ఇంత ముందు పీజీ రీస్టోర్ అవి వేరే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉండేవి, మనకి ఇప్పుడు అవసరం లేదు. restore.config అవన్నీ ఇప్పుడు ఓన్లీ postgresql.config ఉంది మనకి. అదే ఇంట్రొడ్యూస్ మనకి. డెవలపర్స్ చాలా ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, 15 చాలా ఉంటాయి. అన్ని ఎక్స్టెన్సిబుల్. లాజికల్ రెప్లికేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. లాజికల్ రెప్లికేషన్ లో చాలా ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, డెవలపర్స్ కి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్ 16 యాక్చువల్ గా మనకి. సార్ ఇప్పుడు మనం ఈ కోర్స్ లో ఏ వర్షన్ మీద వర్క్ చేస్తాం? లేటెస్ట్ మనం. ఓకే, 16. లేటెస్ట్ మనకి ఇక్కడ వెబ్సైట్ postgresql.org వెబ్సైట్ మనకి. ఎలిఫెంట్ హెడ్ సింబల్ ఉంటుంది, ఎలిఫెంట్ హెడ్ సింబల్ మనకి. ఇక్కడ మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవడం. నో నీడ్ ఎనీ లైసెన్స్, నో నీడ్ ఎనీ లాగిన్. 16.2 లేటెస్ట్ వర్షన్ మనకి. సో ఇక్కడ చూస్తే నువ్వు 12 నుంచి 16 కి ఉండదు, 11, 10, 9.6 లేవు. అంటే అవన్నీ ఆర్కైవ్ చేసేసింటారు వాళ్ళు. సో లైఫ్ టైం ఉంటారు అవన్నీ ఆర్కైవ్ చేస్తారు కాబట్టి అవన్నీ మనకు కనపడదు. ఇవన్నీ కొన్ని యూజర్స్ మనకి ఇవన్నీ. సో నీకు గుర్తుంటే ఇందాక నేను చెప్పినట్టు ఆర్కిట్ ఆ టైంలో మనకు MySpace ఇవన్నీ ఫేమస్ అనమాట మనకి. MySpace ఫేస్బుక్ తో మైగ్రేట్ అయిపోయింది, అది సోషల్ వెబ్సైట్. ఇది మనకు TripAdvisor ఫేమస్ మనకి. గ్రోఫర్స్ మనకి ఇప్పుడు బ్లింకిట్ అయింది కదా, అప్పుడు ముందు ఇప్పుడు బ్లింకిట్. సో స్కైప్ ఇవే కాదు, నీకు చాలా కంపెనీస్, యాపిలే కాదు, చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇనిషియల్ గా నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉన్నప్పుడు. స్టేట్ డివైడ్ కాకముందు నేను 2-3 years గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. ఎస్సీ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, సెక్రటరియట్, ఆల్మోస్ట్ నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ 5-6 డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాను నేను. అక్కడే నేను నా కెరీర్ స్టార్ట్ అయ్యి నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశాను. అక్కడ MySQL Postgres 2 ఉండేది. MySQL Postgres అప్పుడు చెప్తాను కదా 8.0 వర్షన్, MySQL 4.0. సో వెరీ ఓల్డ్ వర్షన్స్ అప్పుడు యూజ్ చేసేది. తర్వాత నేను చెప్పినట్టు MongoDB, Cassandra, కోచెస్ ఆల్మోస్ట్ అన్ని వచ్చు నాకు. రెడీస్, ఓపెన్ సోర్స్ అన్ని వచ్చు. ఇదే కాకుండా మ్యూజిక్ బ్రెయిన్, అప్పుడు నీకు 2000s లో మ్యూజిక్ బ్రెయిన్ ఇవన్నీ చాలా ఫేమస్ వెబ్సైట్స్ యాక్చువల్. మై ఇయర్ బుక్ ఇవన్నీ నీకు అప్పుడు మనకి ఇవన్నీ రాకముందు మనం చెప్పేది యాహూ మెసెంజర్, రెడీఫ్ బాల్ అవి ఎప్పుడు ఉన్నాయి కదా, నీకు గుర్తుంది? అప్పుడు మీకు గుర్తుండదు. ఇన్స్టాగ్రామ్ సరిపోద్ది కదా సార్ అన్నిటికీ సమాధానం.
ఇవన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, అప్పుడు నీకు ఉండేటివన్నీ యాహూ మెసెంజర్, రెడిట్ వాళ్ళు 2 ఫేమస్. తర్వాత ఆర్కిట్ వచ్చింది, ఇంకా దాని తర్వాత మన గూగుల్ ప్లస్ అయిపోయింది అది, దాని తర్వాత ఇప్పుడు అది లేదు అసలు. సో ఈవెన్ చాలా వెబ్సైట్స్ ఇన్స్టాగ్రామ్ ఉంది చూడు, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ ఇదే కాకుండా నీకు యూట్యూబ్, వాట్సాప్, నీకు ఇంకా టెలిగ్రామ్ ఉంది కదా మనకి. ఇన్స్టాగ్రామ్ మనకి ఇండియన్ టెలిగ్రామ్, చాలా వెబ్సైట్స్ చేస్తారు వాళ్ళకి అలాంగ్ విత్ అదర్ డేటా. ఇది మన కోర్స్ కంటెంట్. ఈ 2 డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ పంపించాను చూడు, నీకు కావాలంటే మళ్ళీ పంపిస్తా. డౌన్లోడ్ చేశాను సార్, మీరు పెట్టిన చాట్ లో నేను చూసాను. నేనంతా మీరు ఇచ్చిన డాక్యుమెంట్ అంతా ఆల్రెడీ చదివాను సార్ ఒకసారి. ఓకే, సో మనం ఉండే డాక్యుమెంట్ లో కాదు, మనం డిస్కస్ చేసే టోటల్ డిఫరెంట్ కదా. సో మనం అందుకే చెప్పారు, క్లాస్ టు క్లాస్ టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అవును సార్. సో డెమో టు డెమో కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం అడిగే క్వశ్చన్స్ బట్టి టోటల్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. సో మన ఇక్కడ ఇది ఫస్ట్ క్లాస్ మనకి. సో ఇది దాని తర్వాత ఇన్స్టలేషన్ యాజ్ యూజువల్. సో మనకి లైనక్స్, విండోస్ లో 2 దానిలో డిస్కస్ చేద్దాం. దీని తర్వాత యాజ్ యూజువల్ యాజ్ అ DBA we need to maintain the user privileges, how to create user, how to grant privileges. ఇది దాని తర్వాత యూటిలిటీస్, మనకి ఇవన్నీ యూటిలిటీస్ ఉన్నాయి మనకి. బ్యాకప్స్ మనకి ఏ డేటాబేస్ తీసుకున్నా ఫిజికల్ బ్యాకప్, లాజికల్ బ్యాకప్, మనకి ఇక్కడ కూడా 2 మెయిన్. పాయింట్ టైమ్ రికవరీ, ఇది ఇంపార్టెంట్ మనకి. తర్వాత సిస్టమ్ ఆర్కిటెక్చర్, ఇది మన జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్. ఓకే, ఇది మనకి ఇంటర్వ్యూ పర్పస్. లైక్ వరాకిల్ లాగా మనకి ఇక్కడ పెద్ద ఆర్కిటెక్చర్స్ అవన్నీ ఏమి ఉండవు మనకి. నీకు ఒక వరాకిల్ DB to SQL సర్వర్ లోనే పెద్ద ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ఉంటాయి. నీకు MySQL, పోస్ట్గ్రెస్, మాంగో, ఇది ఇందో ఆర్కిటెక్చర్ అనేది జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ అంటే మనకి. ఇంకా హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్ ఇక్కడ నుంచి స్ట్రీమింగ్ రెప్లికేషన్, సింక్రనస్ రెప్లికేషన్, క్యాస్కేడింగ్ రెప్లికేషన్, లాజికల్ రెప్లికేషన్. దాని తర్వాత పార్టీస్, తర్వాత అప్గ్రేడ్ మనకు 15 నుంచి 16. PG అడ్మిన్, మీకు SQL సర్వర్, మీరు ఇంకోటి ఇస్తారు కదా. SQL సర్వర్ కాకుండా ఇంకోటి ఉంటుంది మీకు, G8 SQL డెవలపర్ కాకుండా ఇంకోటి ఉంటుంది, దాని పేరు ఏదైనా టోడ్ ఫర్ పోస్ట్గ్రెస్‌కెల్ లేదనుకుంటా, టోడ్ ఫర్ MySQL ఉంది. PG అడ్మిన్ 4 మనకి. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, ఇవన్నీ PG బౌన్సర్, PG పూల్, ఇవి 2 థర్డ్ పార్టీ టూల్స్ యాక్చువల్ గా. ఇవి మనకు లోడ్ బ్యాలెన్సింగ్ కు కనెక్షన్ కూలర్. ఈ 2 పోస్ట్గ్రెస్‌కెల్ ఇంక్లూడ్ కాదు, ఈ 2 థర్డ్ పార్టీ టూల్స్ మనకి. ఈ 2 మనకు ఫేమస్ అన్నమాట. సరే, అయితే మేము ఇప్పుడు మీరు చెప్పాక మేము కూడా ఇన్స్టాల్ చేసుకుని మీరు చెప్పేది ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది. అందుకని నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఒక VMware ఇన్స్టాల్ చేసుకొని, నువ్వు రెడ్ హ్యాట్ కానీ, సెంట్వైస్ కానీ, నీ ఇష్టం, నీ నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి పెట్టుకో రెడీగా. ఎందుకంటే ఇది ఒకటే మనకి థియరిటికల్ సెషన్స్, ఇంకా మిగతావన్నీ మనకు ప్రాక్టికల్ సెషన్స్. మనకి థియరిటికల్ సెషన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ గా ప్రాక్టికల్ ఉంది. సో VMware లో నువ్వు సెంట్వైస్ కానీ, రెడ్ హ్యాట్, నీ ఇష్టం ఉబుంటు, ఫెడరా, ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెంట్వైస్ బెటర్ అన్నమాట, ఓపెన్ సోర్స్ కాబట్టి ఇది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నువ్వు ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకో. మనకు DB ఇంజన్స్ అండ్ ర్యాంకింగ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది మనకి. ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవచ్చు ఏ డేటాబేస్ పాపులర్ ఉంది, మనకి మార్కెట్ ఎలా ఉంది. ఇక్కడ మనకు పోస్ట్గ్రెస్‌కెల్ 4 చూడు. ఓపెన్ సోర్స్ లో 2 ఉన్నాయి టాప్ లో, ఒకటి MySQL, రెండోది పోస్ట్గ్రెస్‌కెల్. టాప్ లో ఉన్నాయి కదా, మాంగో ఉంది, టాప్ లో ఫస్ట్ ప్లేస్ MySQL, సెకండ్ ప్లేస్ పోస్ట్గ్రెస్‌కెల్. ఇది RDBMS లో కింద, ఇవి లోయెస్ట్. ఓకే, సో ఇది పోస్ట్గ్రెస్‌కెల్ 4th ప్లేస్ లో ఉంది. అదే సార్, ఇది మనం డిస్కస్ చేస్తుంది పోస్ట్. సో నువ్వు టాప్ 10 డేటాబేస్ లో ఓపెన్ సోర్స్ ఏది తీసుకున్నా డిమాండ్ ఉంటుంది. MySQL తీసుకున్నా, పోస్ట్గ్రెస్, మాంగో, రెడిస్, ఈ అన్ని ఫేమస్ డేటాబేసెస్. ఇది MariaDB కూడా ఇప్పుడు టాప్ లోకి వస్తుంది. MariaDB కూడా ఫేమస్ ఇక్కడ, కసాంద్రా ఉంది. సో ముగ్గురు మన పోస్ట్గ్రెస్ కదా 4th ప్లేస్ లో ఉంది. మనం ఏం డిస్కస్ చేస్తాం, సేమ్ ఉంది. RDBMS సిన్సియల్ వర్షన్ మనకి ఇప్పుడు 1989 లో,
16.2 లేటెస్ట్ వర్షన్ మనకి జస్ట్ 2 months బ్యాక్ రిలీజ్ 2 months ఇప్పుడు మనం మేలో ఉన్నాం కదా. సో 3 months బ్యాక్ 16. So basically any software or any database is to be implemented by any language. So PostgreSQL has been implemented using C language. Okay. Why we have to use PostgreSQL? It is open source, available for multiple operating systems. See, Okay. Linux, Unix, Windows, FreeBSD, NetBSD, system ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. Okay. And we can use any programming language, C, C++, .NET, Perl, Ruby, Python, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. Okay. దెన్ డేటా ఇమీడియట్ కన్సిస్టెన్సీ, మన పార్టిషన్స్ 2 చెప్పాను కదా, రేంజ్ లిస్ట్ 11 వర్షన్ నుంచి హ్యాష్ కూడా. Okay. బట్ ఇక్కడ మనకు ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే మనకి రెప్లికేషన్ లో మనకు ఓన్లీ యాక్టివ్ టు ప్యాసివ్ ఉంది, యాక్టివ్ టు యాక్టివ్ లేదనమాట. ఓకే, సో అది మనకు MySQL లో చాలా ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. Okay. యాక్టివ్ టు యాక్టివ్, యాక్టివ్ టు ప్యాసివ్, మల్టీ థ్రెడ్, మల్టీ సోర్స్ చాలా ఉన్నాయి అక్కడ. బట్ ఇక్కడ మనం ఓన్లీ యాక్టివ్ టు ప్యాసివ్ లాజికల్ రెప్లికేషన్ చూడాలి. ఇక్కడ ఇది ఉంది డ్రాబ్యాక్. సార్ ఇక్కడ రెప్లికేషన్ అంటే కాపీ అనే సార్ అర్థము? Replication is nothing but data duplication. Okay. Duplicate the data from one server to another. It's called okay. So అర్థమైంది కదా, replication is nothing but data duplication. Duplicate the data from one server to another server. ఓకే, ఎందుకు చేస్తాం మనం డూప్లికేట్? ఇప్పుడు ఒక సర్వర్ లోనే డేటా ఉంది అనుకో, అది రీస్టార్ట్ అయినా, రీబూట్ అయినా, క్రాష్ అయినా మనకి ఏమవుతుంది? మనకు అప్లికేషన్ డౌన్ అవుతుంది కదా. సో మనకు అదే సేమ్ డేటా అదర్ సర్వర్ లో ఉంటే ఇది డౌన్ అయినా, రీస్టార్ట్ అయినా, ఇన్ కేస్ క్రాష్ అయినా కూడా, సో మనకు ఇంకొక సర్వర్ లో డేటా ఉంది కాబట్టి డేటా సెక్యూరిటీ. సో ఇట్స్ బేసికలీ హై అవైలబిలిటీ కాన్సెప్ట్ అనమాట. సో నీకు ఏ డేటాబేస్ తీసుకున్నా రెప్లికేషన్ అనేది కామన్ హై అవైలబిలిటీ కాన్సెప్ట్. ఓకే, సోర్స్ టు రెప్లికా అంటే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి డేటా రెప్లికేట్ చేయడం మనకి. అంటే యాక్టివ్ టు ప్యాసివ్, ఒక సర్వర్ లో డేటా చేస్తే ఇంకో సర్వర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సర్వర్ లో మాడిఫికేషన్ చేయలేము, ఆ సర్వర్ లో మాడిఫికేషన్స్ మనకు అలా ఉండదు అనమాట. సో అది సోర్స్ రెప్లికా. అదే నువ్వు సోర్స్ టు సోర్స్ అనుకో, యాక్టివ్ టు యాక్టివ్ అంటే నువ్వు ఎక్కడైనా మాడిఫై చేయొచ్చు, ఎక్కడైనా రీడ్ చేసుకోవచ్చు. అది యాక్టివ్ టు యాక్టివ్. అది మనకి ఇక్కడ లేదు, PostgreSQL ఓపెన్ సోర్స్ లో లేదు. మనకు అది అచీవ్ చేయాలనుకుంటే స్టిల్ హ్యావింగ్ మెనీ బగ్స్, బట్ పీపుల్స్ నాట్ యూజింగ్ యాక్చువల్లీ ఈడీబీ, టెర్కోనా, థర్డ్ పార్టీ టూల్స్ అయితే సపోర్ట్ చేస్తాయి మనకి యాక్టివ్ టు యాక్టివ్. బట్ మార్కెట్ లో ఎవరు యూజ్ చేయరు మనకు. ఈవెన్ AWS లో కూడా లేదు అట్లాంటి ఫీచర్స్ మనకి. సో మనకు ఆ ఫీచర్ మనకు అవసరం లేదు. మనకి ఇప్పుడు ఉండే ఫీచర్ ఓన్లీ యాక్టివ్ టు ప్యాసివ్ అంతే. సో ఈ వెబ్సైట్ లో చూడండి, మనకి ఈ వెబ్సైట్ లో క్లియర్ గా మనకు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది బాగా. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి మనకి, దీనికి ఇంకా ఏం థర్డ్ పార్టీ, నువ్వు అడిగా థర్డ్ పార్టీ టూల్స్, అవే కాకుండా నేను చాలా థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ మానిటరింగ్ టూల్ కి నావిక్యాట్ ఉంది ఇక్కడ. సో ఇది కూడా మనకు వాడు ప్రమోట్ చేసుకుంటున్నాను చూడ. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే చూడు, పీజీ డాష్ ఉంది, ఇది కూడా పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్. ఇది మానిటరింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్టెన్సిబిలిటీ ఫుల్ బాగుంటుంది మనకి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇదే యూజ్ చేసుకోవాలా, ఇలానే ఉండాలా, అలా ఏం మనకు లేదు ఇక్కడ. నీ కన్వీనియంట్ బట్టి నీ ఫీచర్స్ ఏం కావాలా, నువ్వు ఎలా అచీవ్ చేయాలని దాన్ని బట్టి నువ్వు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫిజిస్టో కూడా ఉంది, ఫిజిస్టో ఇది కూడా మనకు మంచి కంపెనీ. పోస్టర్స్ బాగా యూజ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీలో చాలా ఓపెనింగ్స్ పడుతుంటాయి. ఫిజిస్టో ఇది మనకు ఫిజిస్టో చాలా ఓపెనింగ్స్, కాంట్రాక్ట్ హైర్ ఈజీగా తీసుకుంటాడు. ఇక్కడ చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. సార్ జాబ్ మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా సార్? ఓపెనింగ్స్ పడినప్పుడు చెప్తాను నేను. ఓకే, దానికి నేను డబ్బులు తీసుకుని ఫ్రీగానే నీకు చెప్తాను. ఎందుకంటే లిగ్రీలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో నాకు లిగ్రీలో చెప్తుంటారు, ఓపెనింగ్స్ ఉంటే నేను ఇమ్మీడియట్గా చెప్తాను.